ప్రస్తుతం యూఎస్ఏ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కూడా దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం అధికారికంగా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది, ఈ దేశాల మధ్య పాత హిస్టరీ ఏంటి అనే విషయాల గురించి చెప్పాను. ఈ వీడియోలో లాస్ట్ 48 అవర్స్లో ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారింది అనే లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే చెప్తాను. యుద్ధం మొదలవడానికి జస్ట్ 2 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ఇరాన్కి యూఎస్ఏకి మధ్య జెనీవాలో జరిగిన ఫైనల్ న్యూక్లియర్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఈ డీల్ కానీ ఒప్పుకోకపోతే ఇరాన్లో చాలా పెద్ద పరిణామాలు జరుగుతాయని సూచించారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వెంటనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఇరాన్ వైపుకు మూవ్ చేసింది. ఇంతలోనే ఇజ్రాయెల్ కూడా ఏమందంటే, ఒకవేళ టాక్స్ కానీ ఫెయిల్ అయితే మేము సింగిల్గానే ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తామని చెప్పింది. సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెవీ ప్రెషర్ వల్ల ట్రంప్ ఆ ఫైనల్ డెసిషన్ని తీసుకున్నారు. యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 28 ప్రపంచమంతా ఉలిక్కిపడిన రోజు. మార్నింగ్ 9:45 AM ఇరాన్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం స్టార్ట్ అయింది. అమెరికా ఈ ఆపరేషన్కి ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఆపరేషన్కి రోరింగ్ లైన్ అని పేరు పెట్టారు. ఇది ఏదో చిన్న దాడి కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగిన అతిపెద్ద విమాన దాడి ఇదే. ఇరాన్ ఆకాశంలో పేలుళ్ళు, పెద్ద శబ్దాలు, మిసైల్స్ దూసుకొస్తున్న విజువల్స్. అసలు ఈ దాడి ఎలా జరిగిందో, ఏ వెపన్స్ వాడారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెపన్ నెంబర్ 1, టామహోక్ క్రూయిజ్ మిసైల్స్. అమెరికా ఏం చేసిందంటే, తన ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దగ్గర ఆల్రెడీ నేవీ షిప్స్ ని తీసుకుని వచ్చి పెట్టింది. యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే అవి వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు ఆ వార్ షిప్స్ నుంచి ఒకేసారి 300 టామహోక్ క్రూజ్ మిసైల్స్ ని ఇరాన్ మీదకు పంపింది. ఈ మిసైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి చాలా లో ఆల్టిట్యూడ్ లో ట్రావెల్ చేస్తాయి. అంటే నేలకు చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తాయి. అందువల్ల ఇరాన్ రాడార్స్ వీటిని కనిపెట్టలేకపోయాయి. రాడార్స్ అనేవి ఆకాశంలో ఎక్కువ ఎత్తులో ట్రావెల్ చేసే మిసైల్స్ ను మాత్రమే కనిపెట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో వాటిని పేల్చేస్తాయి. వెపన్ నెంబర్ 2, ఇజ్రాయెల్ F-35 స్టెల్త్ జెట్స్. ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద విమాన దాడి ఇది. దాదాపు 200 ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆకాశంలోకి లేచాయి. ఈ జెట్స్కి సపోర్టుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్లి ఇరాన్ రాడార్స్ ని పూర్తిగా జామ్ చేశాయి. వెపన్ నెంబర్ 3, టాస్క్ ఫోర్స్ స్కార్పియన్ స్ట్రైక్. ఇది ప్రపంచంలోనే సరికొత్త సైనిక దళం. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ యుద్ధంలో టాస్క్ ఫోర్స్ స్కార్పియన్ స్ట్రైక్ అనే ఒక సరికొత్త సైనిక దళాన్ని వాడారు. ఈ సైనిక దళం పని ఏంటంటే, 10 లక్షల కన్నా తక్కువ ఖర్చున్న చిన్న చిన్న కామికన్సీ డ్రోన్స్ ని వందల సంఖ్యలో గుంపులుగా వదలడం. ఈ డ్రోన్స్ వెళ్లి ఇరాన్ యొక్క S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఓవర్లోడ్ చేసి నాశనం చేస్తాయి. ఇవే కాకుండా అమెరికా తన హిమార్స్ రాకెట్ సిస్టమ్స్ ని వాడి లాంగ్ రేంజ్ టార్గెట్స్ మీద దాడి చేసింది. మొదటి రోజులోనే ఇరాన్ లో 500కు పైగా మిలిటరీ టార్గెట్స్ ని హిట్ చేశారు. ఈ యుద్ధంలోనే ద మోస్ట్ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ ఒకటి జరిగింది. అదేంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమీనేని చంపేయడం. అసలు ఇది ఎలా జరిగిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేదో ర్యాండమ్గా వేసిన బాంబు కాదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక నెల రోజుల పాటు వెయిట్ చేసి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. సిగ్నల్ ఇంటెలిజెన్స్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను వాడి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఖమీనీ ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేశారు. ఇరాన్ వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, ఇజ్రాయెల్ ఎప్పుడు రాత్రిపూట అటాక్ చేస్తుందని వాళ్ళ నమ్మకం. కానీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి బ్రాడ్ డే లైట్ లో పగటిపూటే అటాక్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 28 మార్నింగ్ 10:27 AM సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరియు ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్స్ అందరూ టెహరాన్లోని ఒక ఫార్టిఫైడ్ అండర్ గ్రౌండ్ బంకర్లో మీటింగ్లో ఉన్నారు. కరెక్ట్గా ఆ టైంకి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి 25 ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ ఆ బంకర్ మీద పడ్డాయి. దానికి తోడు ఇజ్రాయెల్ F-35 జెట్స్ వచ్చి బంకర్ బస్టింగ్ బాంబ్స్ ను వేశాయి. ఈ బాంబ్స్ మామూలు బాంబ్స్ లాగా నేల మీద పేలవు. కాంక్రీట్ను కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి మరీ పేల్తాయి. ఆ దాడికి ఖమేనీతో పాటు ఇరాన్ మిలిటరీ కమాండర్, డిఫెన్స్ మినిస్టర్ మరియు 40 మందికి పైగా మిలిటరీ అఫీషియల్స్ అక్కడే మట్టిలో కలిసిపోయారు. ఈ మొత్తం ఆపరేషన్ జస్ట్ 15 మినిట్స్ లో అయిపోయింది. ఆ బంకర్ మొత్తం నేలమట్టమైన శాటిలైట్ ఇమేజెస్ బయటకొచ్చాయి. ఇవే ఆ శాటిలైట్ ఇమేజెస్. దాడికి ముందు, దాడికి తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. ఈ దాడిలో అలీ ఖమేనీ కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. ఎందుకంటే అది అలీ ఖమేనీ అఫీషియల్ గా నివసిస్తున్న ఇల్లు. ఖమేనీతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ అయిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని కూడా ఈ దాడిలో బద్దలు కొట్టారు. ఫార్డో, నతాన్స్ మరియు ఇస్ఫహాన్ లాంటి మెయిన్ న్యూక్లియర్ సైట్స్ మీద కూడా బాంబులు పడ్డాయి. ఆ సైట్స్ మొత్తం ఇప్పుడు పనిచేయకుండా పోయాయి. ఇరాన్ మిలిటరీ బేసెస్లో 60 నుండి 70% మిసైల్స్ స్టాక్ నాశనమయ్యింది. కానీ యుద్ధం అంటే సైనికులతో పాటు అమాయకుల ప్రాణ నష్టం కూడా ఖచ్చితంగా ఉంటుంది.
టెహ్రాన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఎక్స్ప్లోజన్ల వల్ల చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు. ఒక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే ఇరాన్లోని ఒక గర్ల్స్ స్కూల్ మీద బాంబు పడింది. ఈ దాడిలో 80కి మంది పైగా చిన్నపిల్లలు చనిపోయారు. మొత్తంగా ఇరాన్లో మొదటి రోజు 200 మందికి పైగా చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ స్కూల్ బాంబింగ్ వల్ల ప్రపంచమంతా చాలా కోపం వ్యక్తం చేసింది. దాడులు జరుగుతున్న టైంలోనే ట్రంప్ ఒక వీడియో మెసేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయతొల్లా ఖమీనీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ అని, ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలని, రెజిమే చేంజ్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. చనిపోయే ముందు ఖమీనీ తీసుకున్న లాస్ట్ డెసిషన్ ఏంటంటే ప్రపంచంలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అయిన 20% గ్లోబల్ ఆయిల్ సప్లై అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో ఆయిల్ ట్యాంకర్ ట్రాఫిక్ ఆగిపోయి ఆయిల్ ప్రైజెస్ $150 నుండి $200 పర్ బ్యారెల్ వరకు వెళ్తాయని అంటున్నారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని పేల్చేశాయి. మరి ఇరాన్ సైలెంట్ గా ఉంటుందా? ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ మరియు అమెరికా మీద భయంకరమైన దాడులు చేసింది. హైపర్సోనిక్ మిసైల్స్ తో అటాక్ చేసింది. మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ మిలిటరీ బేసెస్ ని తగలబెట్టింది. ఒక భయంకరమైన ప్రతీకారాన్ని స్టార్ట్ చేసింది. అమెరికా దాడి చేసిన కొన్ని గంటల్లోనే అంటే ఫిబ్రవరి 28 మార్నింగ్ 11:30 AM నుండి 12:30 PM ప్రాంతంలో ఇరాన్ తన మొదటి దాడిని స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ ఆకాశంలో ఎయిర్ రైట్ సైరన్స్ మారుమోగిపోయాయి. ఇరాన్ ఒకేసారి 30 నుండి 150 బాలిస్టిక్ మిసైల్స్ ని మరియు డ్రోన్స్ ని ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెలవివ్, హైఫా మరియు నెగేర్ లాంటి మెయిన్ ప్రాంతాల మీదకు పంపింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఐరన్ డోమ్ ఇరాన్ పంపిన మిసైల్స్ లో 80 నుండి 90% మిసైల్స్ ని గాల్లోనే పేల్చేసింది. దీనివల్ల ఇజ్రాయెల్లో పెద్దగా ఉన్న బిల్డింగ్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ ఇరాన్ ఎప్పుడూ ఒక్కటే టార్గెట్ మీద అటాక్ చేయదు. ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేస్తూనే ప్యారలల్ గా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద కూడా ఇరాన్ ఒక ఉగ్రరూపం చూపించింది. టార్గెట్ నెంబర్ 1 యుఏఈ. యుఏఈలో ఆల్ దఫ్రా ఎయిర్ బేసెస్ మీద మిసైల్స్ పడ్డాయి. అదే టైంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద మరియు ద మోస్ట్ ఫేమస్ బుర్జ్ అల్ అరబ్ హోటల్ మీద మిసైల్స్ పడ్డాయి. ఆ దాడిలో ఒకరు చనిపోయారు, 4 గాయపడ్డారు. టార్గెట్ నెంబర్ 2 ఖతార్లోని అల్ ఐడ్ ఎయిర్ బేసెస్ మీద మిసైల్స్ పడ్డాయి. ఆకాశంలో మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం వల్ల ఆ మొక్కలు కింద పడి 8 మంది సివిలియన్స్ గాయపడ్డారు. టార్గెట్ నెంబర్ 3 బహ్రెయిన్ అండ్ కువైట్లోని అలీ అస్సలాం ఎయిర్పోర్ట్ మీద మరియు బహ్రెయిన్లోని US 50th హెడ్ క్వార్టర్స్ మీద మిసైల్స్ వర్షం కురిపించింది. బహ్రెయిన్లోని జుఫైర్ నావెల్ ఏరియాలో ఒక డ్రోన్ వచ్చి ఒక పెద్ద హై రైజ్ బిల్డింగ్ మీద దాడి చేసింది. దానివల్ల ఆ బిల్డింగ్ అద్దాలు బద్దలై ఫైర్ వచ్చింది. ఇవే కాకుండా ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న US కౌన్సిలేట్ దగ్గర రాకెట్స్ పడ్డాయి. ఇరాన్ ఒక్క రోజులోనే 27 అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద మరియు ఇజ్రాయెల్ మీద దాడి చేశామని చెప్పింది. ఈ దాడుల్ని ఆపటం కోసం సౌదీ అరేబియా, UAE, ఖతార్ దేశాలు తమ దగ్గరున్న ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ ని వాడాయి. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇరాన్ టీవీలో ఖమీనీ చనిపోయాడని అఫీషియల్ గా చెప్పి 40 రోజులు సంతాపం ప్రకటించారు. ఖమీనీ ప్లేస్ లో ఇంటర్నేషనల్ లీడర్ గా మహమ్మద్ బగేర్ గలీబ్ వచ్చారు. అతను టీవీలో వచ్చి ఏమన్నాడంటే ఇక ఎవ్వరినీ వదిలేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే ఇరాన్ తన సెకండ్ వేవ్ అటాక్ ని స్టార్ట్ చేసింది. ఈసారి నార్మల్ మిసైల్స్ కాదు, ఫర్జావన్ అంటే హైపర్సోనిక్ మిసైల్స్ ని పంపింది. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి, అవి ఎందుకంత డేంజర్ అని. నార్మల్ గా బాలిస్టిక్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఈజీగా గాల్లో పేల్చేస్తుంది. కానీ హైపర్సోనిక్ మిసైల్స్ సౌండ్ కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువ స్పీడ్ తో వెళ్తాయి. ఈ మిసైల్స్ ని పేల్చడం ఐరన్ డోమ్ కు కూడా చాలా కష్టం. ఈ ఫతాల్ 1 మిసైల్స్ ఇజ్రాయెల్ లోని నార్థన్ రీజన్ లో ఉన్న మిలిటరీ డిపోట్స్ ని హిట్ చేశాయి. ఇరాన్ ఈ దాడుల్లో ఫతేవన్ 313, యమైడ్ లాంటి మిసైల్స్ తో పాటు షాహిద్ 136 అనే కామికాజీ డ్రోన్స్ ను కూడా వాడింది. ఇరాన్ వాడిన కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఇరాన్ లో ఒక ప్లేస్ నుండి కాకుండా వేర్వేరు ప్లేసుల నుండి మిసైల్స్ ని పంపింది. అలా చేస్తే అమెరికా వాళ్ళు తిరిగి ఎక్కడ అటాక్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతారు. ఈ యుద్ధం వల్ల లాస్ట్ 48 అవర్స్ లో ఎవరికి ఎంత నష్టం వచ్చిందో తెలుసుకుందాం. లాస్ నెంబర్ 1 ఇరాన్. ఈ దాడుల్లో ఎక్కువగా నష్టపోయింది ఇరానే. ఇరాన్ మిలిటరీ బేసెస్ అయిన కెర్మిన్ షా, తబ్రీజ్ లో 60 నుండి 70% మిసైల్స్ స్టాక్ నాశనమైపోయింది. ఇరాన్ లోని ఫార్డో మరియు నతాంజ్ న్యూక్లియర్ సైట్స్ పూర్తిగా పనిచేయకుండా నాశనమైపోయాయి. రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ లో 200 మంది చనిపోయారు, 747 మంది గాయపడ్డారు. లాస్ట్ నెంబర్ 2 ఇజ్రాయెల్ అండ్ USA. ఇజ్రాయెల్లోని బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఫైర్స్ మాత్రమే ఇప్పటి వరకు అయ్యాయి. అమెరికన్ బేసెస్ లో కూడా సైనికులు ఎవరూ చనిపోలేదు. కానీ UAEలో ఒకరు, సిరియాలో 4 సివిలియన్స్ ఈ దాడిలో చనిపోయారు. లాస్ నెంబర్ 3 గ్లోబల్ ఎకానమీ. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ క్లోజ్ చేయటం వల్ల ప్రపంచమంతా ఆయిల్ సప్లైకి తీవ్రమైన ఆటంకం వచ్చింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక్కో ఆయిల్ బ్యారెల్ ధర $150 నుండి $200 వెళ్తుందని అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లోని రీజనల్ ఫ్లైట్స్ అన్ని గ్రౌండ్ అయిపోయాయి. కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ పరిస్థితి తలలేని మొండెంలా తయారైంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరియు కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ అందరూ చనిపోయారు.
నెక్స్ట్ ఎవరు లీడర్ అవుతారో తెలియదు. ఒక పెద్ద పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఇరాన్లో ఉన్న ప్రజలు ఒకవైపు యుద్ధానికి భయపడుతూనే ఇంకోవైపు తమ డిక్టేటర్ చనిపోయాడని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రష్యా మరియు చైనా దేశాలు ఈ దాడిని అగ్రెషన్ అని తప్పుపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ పెద్ద గ్యాంబిల్ వల్ల ప్రపంచం ఇప్పుడు వరల్డ్ వార్ 3 అంచున నిలబడింది. ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందా, లేదా ఈ 3 దేశాల మధ్య ఇంకా భయంకరమైన దాడులు జరుగుతాయా అనేది ప్రపంచం ఉత్కంఠగా చూస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధంలో అమెరికా తీసుకున్న ఈ డిసిషన్ కరెక్టేనా? ఇరాన్ తిరిగి ఇంతకన్నా పెద్ద దాడి చేస్తుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.